హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 4. ఓకే, దీన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది 80 మార్క్స్కి 80 బిట్స్ ఉంటాయి. ఓకే, ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం నేను ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి పెద్దగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. And the first question is, who is the winner of Women Premier League second edition? So Women Premier League కూడా నడుస్తుంది మన ఇండియాలో, అది సెకండ్ ఎడిషన్ ఇప్పుడు అయిపోయింది. సో దాని విన్నర్ ఎవరు అంటే ఆర్సీబీ. ఓకే, ఇట్ ఈస్ ఆర్సీబీ పెట్టుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7 కంట్రీస్? G7 కంట్రీస్లో ఈ కంట్రీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది ఎవరంటే ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికా లేదు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అంటే మనం ప్రీవియస్ ప్రతి దానిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేకపోతే హంగర్ ఇండెక్స్ ఇట్లాంటివన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ప్లేస్ ఎంత అంటే అది 134. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బ్యాన్డ్ ద యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 ఏజ్ వాళ్ళకి ఏ కంట్రీ బ్యాన్ చేసింది అంటే ఇక్కడ మనకి ఫ్లోరిడా. అండర్ 14 ఇయర్స్ పిల్లలకి సోషల్ మీడియా అనేది ఇవ్వటం బ్యాన్ చేసింది అనమాట. అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఫిఫ్త్ బిట్, ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ అట్ వర్క్ ప్లేస్ వాజ్ అప్రూవ్డ్ ఇన్, దట్ ఈస్ 2012. ఫ్రెండ్స్, నేను పెద్దగా టైం తీసుకోవట్లేదు. మీరు ఎవరైనా స్లోగా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఆ బిట్ చూసుకొని దాన్ని మీరు క్లిక్ చేసి పాస్ చేసుకొని తర్వాత ఆన్సర్ పెట్టుకొని చెక్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఓకే, లేదా మన ఆల్రెడీ నేను చెప్పాను కదా, పీడిఎఫ్ లింక్ నేను అక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దానిలో మీరు చేసుకోండి. వాట్ ఈస్ ద బోర్డర్ లెంత్ ఆఫ్ ఇండియా అండ్ మయన్మార్? మయన్మార్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి బోర్డర్ లెంత్ ఎంత అంటే 1643. నెక్స్ట్ a Neolithic child burial site was unearthed in ఎక్కడ అంటే దట్ ఈస్ తమిళనాడు. నెక్స్ట్, హూ వన్ ద ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10? ప్రో కబడ్డీ మనకు తెలుసు కదా, చాలా పాపులర్ అయింది. ఓకే, ఈ సీజన్ 10 విన్నర్ ఎవరు అంటే పునారి పాల్టన్ అనేవాళ్ళు విన్నర్స్ అనమాట. నెక్స్ట్, అదితి స్కీమ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ న్యూఢిల్లీ. దిస్ బిలాంగ్స్ టు, సో ఇది అమిత్ షా గారు స్టార్ట్ చేశారు. సో అమిత్ షా అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఎవరు? డిఫెన్స్ సెక్టర్. ఓకే, డిఫెన్స్. అమిత్ షా మనకి డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన మోస్ట్లీ అలాంటివి చేస్తుంటారు అనమాట. హూ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 అంటే యతిన్ భాస్కర్ దుగ్గాల్. సో అది ఆన్సరు, యతిన్ భాస్కర్ దుగ్గాల్. ఇది 10 బిట్స్ మనకి జీకేకి సంబంధించినవి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి మనకి బిట్స్ టెస్ట్లు. కావాలంటే అవి కూడా ఒకసారి చూసుకోండి మన దాంట్లోనే. ఓకే, మన ఛానల్లో ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు అనే సపరేట్ ప్లేలిస్ట్లో మీకు ఇవి దొరుకుతాయి అనమాట. చూసుకోండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్లో అవి చూస్తుంటే మీకు ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ స్కూల్ డ్యూరింగ్ ద ఇస్లాం ఎడ్యుకేషన్ పీరియడ్? ఇస్లాం ఎడ్యుకేషన్ పీరియడ్లో ప్రైమరీ స్కూల్ని ఏమంటారు? ఓకే, ఏమన్నారంటే మౌల్వీలు అంటారా, మదర్సాయిలా అంటారా, మక్తాబులు అంటారా, మదర్సాలు అంటారా? అంటే మక్తాబులు. ప్రైమరీ స్కూల్ మక్తాబు, మదర్సాలు మనకి హై స్కూలు. ఓకే, యూనివర్సిటీ లెవెల్లో వచ్చేసరికి మదర్సాయిలా అంటారు. ఓకే, నెక్స్ట్ 12వ 12th బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ మ్యాచ్డ్ పర్ఫెక్ట్లీ? ఇక్కడ
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ పర్ఫెక్ట్లీ అంటే మెకాలమిడ్స్ 1835 రైట్, వుడ్స్ డిస్పాచ్ 1854 రైట్, హంటర్ కమిటీ 1862 రాంగ్. ఓకే, హార్టాగ్ కమిటీ 1927 కూడా రైటే. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి ఇది రాంగ్ ఆన్సర్, పర్ఫెక్ట్లీ నాట్ మ్యాచ్డ్. నెక్స్ట్, సిఫిల్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. హైదరాబాద్ సిఫిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1958. నెక్స్ట్, డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అ స్కూల్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రిజిస్టర్. ఏ రిజిస్టర్లో డైలీ ఎక్స్పెన్సెస్ని రాస్తారు? క్యాష్ బుక్లోనా, లా బుక్లోనా, కంటింజెన్సీ రిజిస్టరా, అక్విటెన్స్ రిజిస్టరా అంటే ఓకే ఎక్కడ రాస్తారంటే మనకి అది కంటింజెన్సీ రిజిస్టర్. చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ ఈజ్ ఆర్ యాన్ లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్, ఫ్రెంచ్ వర్డ్. మోస్ట్ ఆఫ్ ది అంటే మనం ఎట్లా ఫీల్ అవుతామంటే సింపుల్గా డెమోక్రసీ అనగానే ఏదేదో ఆలోచించుకున్నాం. డెమోక్రసీ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఫస్ట్ థింగ్, ఫస్ట్లీ ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. లేటర్ డెమోక్రసీ అనేది ఏ వర్డ్ నుండి డిరైవ్ అయింది అని అడిగితే అప్పుడు వేరే చెప్పాలి, కానీ ఇది ఇంగ్లీష్ వర్డ్. ఇలా కూడా అడుగుతారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్కి వెళ్ళిపోదాం. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎ చైల్డ్ ఆఫ్ 5 years was able to remember his past life and events happened. This kind of memory is called, ఏ టైప్ ఆఫ్ మెమరీ అంటాం అంటే పారానార్మల్ మెమరీ అంటాం ఫ్రెండ్స్. ఇది పారానార్మల్ మెమరీ. నెక్స్ట్, an inquiry into human faculties and its development was written by, ఇది ఫ్రాన్సిస్ గాల్టన్. The mental age of 12-year-old girl Radhika is 13. She belongs to the following group. Okay, ఆమె మెంటల్ ఏజ్ ఆఫ్ 12-year-old గర్ల్ ఈజ్ 13. 12-year-old గర్ల్ కాకపోతే ఆమె యొక్క మెంటల్ ఏజ్ 13. అయితే ఈమె ఏ దీంట్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆమె ఏ టైప్ ఆఫ్ అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్. మనకు తెలుసు 90 నుండి 109 వరకు యావరేజ్ ఇంటెలిజెన్స్ అని, తర్వాత అవుతున్నది కొంచెం సుపీరియర్ అని, ఇంకా అంటే 110 నుండి 119 వరకు ఉంటే సుపీరియర్, 190 నుండి 139 వరకు ఉంటే వెరీ సుపీరియర్ అని, 140 అబౌవ్ ఉంటే గిఫ్టెడ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, చూడండి ఒకసారి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ. అది ఆన్సర్ చూడండి. క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఎస్ టైప్, రైట్. Responses are elicited in S-type theory. Okay, theory of insightful learning belongs to cognition, and operant conditioning is based on. So idi all are correct. Okay, next, scaffolding means, scaffolding ante it's nothing but a teacher's help or support. Okay, teacher's help or support. C is the right answer. Next, which of the following can be used as homograph? Homograph తెలుసు కదా, ఇది TEAR రెండిట్లానే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అందుకే ఇది homograph. A is the right answer. Next, which of the following has been spelled correctly? స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నటువంటిది ఏది? మనకి కంటెంట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అది అకార్డెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అకార్డెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పెయిడ్ ఇన్కరెక్ట్లీ? సో ఇక్కడ పెయిరింగ్ ఇన్కరెక్ట్గా ఉన్నదనమాట. ఇనార్మస్, హ్యూజ్, కోరస్, రిఫ్రైన్, అడ్మైర్, డిటెస్ట్, అడ్మైర్ క్రాఫ్టీ. Actually this one detest is the opposite. Okay, next, which of the following suffixes changes a verb into adjectives? So verb ni adjective గా చేంజ్ చేయగలిగినటువంటి ఒక సఫిక్స్ ఏంటిది అంటే, ఇప్పుడు చైల్డ్, చైల్డిష్ ఏమైంది? చైల్డ్ అనేది నౌను, చైల్డిష్ అనేది అక్కడ అడ్జెక్టివే, కానీ
ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సఫిక్సెస్ చేంజెస్ ఏ వర్బ్ ఇంటూ అడ్జెక్టివ్. వర్బ్ అంటే మనకి ఇక్కడ ఏమో రావాలంటే ఏబుల్, చేంజ్, చేంజబుల్, మేనేజ్, మేనేజబుల్ అట్లా. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ పంక్చుయేటెడ్. కరెక్ట్గా పంక్చుయేట్ చేసినటువంటిది ఏది అని అడిగారు క్వశ్చన్. దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26 వర్డ్స్ రిటర్న్ ఆన్ ద టాప్ కార్నర్స్ ఆఫ్ ద పేజ్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ కాల్డ్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, హెడ్ వర్డ్స్. నెక్స్ట్ he instructed her to add half a spoon sugar. దీనికి ప్రిపోజిషన్ డాష్ ద మిల్క్ అంటే ఇన్ ద మిల్క్, ఇన్ టు ద మిల్క్, టు ద మిల్క్, ఆల్ ది అబోనా. సో ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 half a sugar to the milk. Next 28 bit why should we agree dash your proposal. ఓకే, ఇక్కడ పర్సన్ అయితే విత్ వస్తుంది, ప్రపోజల్ అయితే టు వస్తుంది. సో ఇది పర్సన్ అయితే విత్ గుర్తుపెట్టుకోండి, పర్సన్ అయితే విత్ వస్తుంది, ఏదైనా ప్రపోజల్ అయితే ఏమొస్తుంది అంటే మనకి టు వస్తుంది. నెక్స్ట్ 29th bit which of the following sentences has the correct adjective order. అడ్జెక్టివ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇది. సో ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ ఏ. నెక్స్ట్ ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్యాసివ్ వాయిస్, వెరీ సింపుల్, అందరికీ తెలిసిందే ఇది. లెట్ ద డోర్ ఓపెన్ ప్లీజ్, ప్లీజ్ ద డోర్. ఓకే, ఇది జనరల్గా ఇది యు ఆర్ రిక్వెస్టెడ్, సారీ యు ఆర్ లెట్ ద డోర్ please the door be opened, you are requested to open the door. So C is the right answer. Sorry, yes, C is the right answer. Okay, next water has dash over the bridge for a week. So ఒకసారి చూసుకోండి, ఇది చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఫ్లోను, ఫ్లోడ్, ఫ్లోయింగ్, బీన్ ఫ్లయింగ్. సో flowed is the right answer. Water is the dash water in the Ganges is polluted. ఇక్కడ ద, ఎందుకంటే జనరల్గా వాటర్ ముందు దా వాడడం, కానీ ఇక్కడ స్పెషల్గా ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ రివర్లో వాటర్ లేదా ఒక పర్టికులర్ పాండ్లో వాటర్ అని చెప్పినప్పుడు మాత్రం దా వాడాలి. డైరెక్ట్గా వాటర్ ఈజ్ ప్రీషియస్ అన్నప్పుడు ఏం వాడం. నెక్స్ట్ నీదర్ లెక్చరర్ నార్ స్టూడెంట్స్ డాష్ ప్రజెంట్ ఎస్టర్డే. ఇక్కడ నీదర్ లెక్చరర్ నార్ స్టూడెంట్స్, ఇక్కడ వర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రమేష్ షెడ్ టు అస్ యూ కెన్ డూ దిస్ వర్క్ టుమారో. సో రమేష్, దీనికి ఇండైరెక్ట్ స్పీచ్, రమేష్ టోల్డ్ మీ దట్ అన్నాడు ఇక్కడ. ఓకే, అది కరెక్ట్గా చూడండి ఆన్సర్. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి Ramesh told us that we could do that work the following day. Next 35 Seema is one of the most intelligent students, positive degree. Seema is one of the most intelligent students answerki. So ikkada manaki very few students are toti start ayyidi anamata. Okay, అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను, ఇది ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ ఒక స్టోరీ ఉంది, అది నేను అక్కడ జస్ట్ అది వదిలేస్తాను, చదువుకొని దాని ఆన్సర్స్ చేయండి. పాస్ చేసుకొని చదువుకొని కావాలంటే నేను మూవ్ అవుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. పిక్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద స్టోరీ విచ్ ఈస్ గివెన్ దేర్. ఓకే, అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకొని ఏదంటే రైట్ ఆన్సర్ ఇది. పిక్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ 37 వై వాజ్ ద డాంకీ సఫర్డ్
డాంకీ ఎందుకు సఫర్ అయింది అంటే ఇక్కడ ఆన్సర్ బి, కాటన్ హ్యాడ్ బికమ్ హెవీ. బి ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బెస్ట్ టైటిల్? దానికి టైటిల్, బెస్ట్ టైటిల్ ఏమి ఇచ్చే అవకాశం ఉంది అంటే అక్కడ మనకి 38కి ఫార్చ్యూన్ వర్సెస్ మిస్ ఫార్చ్యూన్ అని వస్తుంది. నెక్స్ట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ మేజర్ వెన్ ఇట్ వాజ్ ఎగ్జిబిటెడ్? అది విల్లింగ్డన్లో ఎగ్జిబిట్ చేసినప్పుడు దానికి ఇచ్చినటువంటి పేరేంది? విల్లింగ్డన్ బ్యూటీ, విల్లింగ్డన్ బ్లాకీ, కార్ల్ మార్క్స్, బోత్ ఏ అండ్ బి. చూడండి, ఇది విల్లింగ్డన్ బ్యూటీ ఈస్ ద రైట్ ఆన్సర్. విల్లింగ్డన్ బ్యూటీ. Palanquin Bearers is a song of dash. Sufferings of the bearers, light and delight అని ఇచ్చారు. మిక్స్డ్ ఎమోషన్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆఫ్ ద బేరర్స్ అన్నారు. A bride who goes to her in-laws అంటే ఇది రైట్ ఆన్సర్ బి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. లెందీగా అవ్వకుండా మీకోసం ఫాస్ట్గానే చెప్పేస్తున్నాను. ఎస్, టిల్ ఈజ్ ఏ హీరో ఇన్ ఏ స్టోరీ ఆర్ డ్రామా. హీ ఈజ్ మ్యారీడ్ టు a beautiful young lady called Radhika. ఇక్కడ రాధిక మిస్ అయింది, సో మనకి రాధిక ముఖ్యం పాపం. ఓకే, he is doing a business of real estate and there is a rich fellow who always tries to grab the opportunities of his man. Finally he fights with his villain and comes home with pride. When he reaches his home, he observes that his wife is killed by his mother. వాడి మదర్ ద్వారానే చంపబడింది అనమాట. ఈమె ఎలాంటిదంటే మనకి తెలంగాణ శకుంతల, ఓల్డ్ సినిమాల్లో అయితే సూర్యకాంతం అలాంటి క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఈమె యొక్క క్యారెక్టర్ని, హిజ్ మదర్స్ క్యారెక్టర్ కెన్ బి కాల్డ్ ఎస్. మనకి క్యారెక్టర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్టాటిక్ క్యారెక్టర్, ఫాలిక్ క్యారెక్టర్, యాంటాగనిస్టు, ప్రొటాగనిస్టు, డైనమిక్ అని ఉంటాయి కదా. ఈమె ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఫాయిల్. ఓకే, ది ఆక్టేవ్. ఆక్టేవ్ మీన్స్, ఆక్టేవ్ అంటే ఎన్ని లైన్స్ ఉంటే అది ఆక్టేవ్ అంటాం అని చెప్పేసి క్వశ్చన్ ఇది ఫ్రెండ్స్. చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ 8 lines స్టాంజా ఫామ్. స్టాంజా ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మనం ఒకసారి మన మీట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. బేకన్ సజెస్ట్స్ దట్ స్టడీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆర్నమెంట్ ఇన్ డిస్కోర్సెస్. దిస్ మీన్స్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి studies are useful to add as qualification after name. They are useful in producing a good piece of writing. They are useful in delivering professional speaking. Or both B and C and ikkada both B and C friends. Next, after 20 years is a short story which develops the conflict of చెప్పాలి, commitment versus conscience, ట్రస్ట్ వర్సెస్ గిల్టా, లాయల్టీ వర్సెస్ లీగాలిటీయా, లేదా కాన్సైన్స్ వర్సెస్ కన్సెప్షనా. సో ఏది మీకు మనకి ఇక్కడ వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దట్ ఈస్ 44లో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమిట్మెంట్ వర్సెస్ కాన్సైన్స్. నెక్స్ట్, ఇన్ ద స్టోరీ ద బెట్ బ్యాంకర్ రిప్రజెంట్స్. బ్యాంకర్ అనేవాడు ఎవరిని రిప్రజెంట్ చేస్తారు బెట్ అనేటువంటి స్టోరీలో అంటే వీడు ఏ కేర్లెస్ బిజినెస్ మ్యాన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ అనిల్? అనిల్ అనేటువంటి వాడు, వీడి గురించి ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే హీ వాజ్ ఎ స్ట్రగ్లింగ్ జర్నలిస్ట్ కాదు. సో హీ వాజ్ ఎ రైటర్, ఈజీ గోయింగ్, కైండ్ హార్టెడ్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో మెన్షన్డ్ ఇన్ ఇంజిన్ ట్రబుల్ స్టోరీ? ఇంజిన్ ట్రబుల్ స్టోరీలో చెప్పినటువంటి నేమ్ ఏంటంటే గైచీ ల్యాండ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జిమ్ఖానా ల్యాండ్ 48th whirlwind unfold the cloud to form a dash, bridge like shape, chair like shape, okay, rainbow shape, an arch, ante bridge like shape is the right answer. Nissim Ezekiel's father was a skeptic. Next, the telephone conversation was, ఈ టెలిఫోన్ కన్వర్జేషన్ అనేది ఏంటి అంటే ఇది ఒక
టూ అంటే 2 పర్సన్స్ ఎవరంటే ఒక సౌత్ ఆఫ్రికన్, ఒక బ్లాక్ అండ్ వైట్ పీపుల్ మధ్యలో, అంటే ఒక వైట్ లేడీ మధ్యలో జరిగేటువంటి కన్వర్జేషన్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ సి, బిట్వీన్ అ వైట్ లేడీ అండ్ దిస్ వన్. Next, Robert Frost speaks of the dash road he had chosen, road he left for the other day. అంటే ఇక్కడికి 51 మనకి ఆన్సర్ వచ్చేసరికి B is the right answer. Next, 52, the relationship between Jack and Cicely in the novel, okay, that is importance of being honest లో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, జాక్ ఈజ్ Cicely's boyfriend, Cicely is his sister, Cicely is his cousin, and Jack is the guardian of Cicely, అంటే ఇది guardian. Next, friends, what leads Algernon to suspect Jack that he is leading a double role? అంటే అక్కడ సిగరెట్ పెట్టె మీద వాడికి దొరికినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట, అది మెయిన్గా క్లూ. ఇఫ్ మ్యూజిక్ బి ద ఫుడ్ ఆఫ్ డాష్, ప్లే ఆన్ ఇట్. సో 12th నైట్లో మనకి ఓకే ఆడు ఆ డ్యూక్ ఆర్సినో చేసేటువంటి కామెంట్, ఇది చాలా ఫేమస్ కామెంట్. ఇఫ్ మ్యూజిక్ బి ద ఫుడ్ ఆఫ్ లవ్. నెక్స్ట్, వాట్ ఈజ్ మాల్వాలియోస్ పొజిషన్ హియర్? అంటే మాల్వాలియో పొజిషన్ ఏంటంటే, హీ వాజ్ అ స్టివర్డ్, Olivia's steward. Next, who has been nicknamed as P in the novel Swami and Friends? That is this one. Okay. And Lucy in the poem of William Wordsworth is a young lady whom he loved, mysterious character, and supernatural agent, or a spiritual character. ఇక్కడ మనకి యంగ్ లేడీ అని చెప్పలేము కాబట్టి మిస్టీరియస్ క్యారెక్టర్ అని మాత్రమే చెప్పుకోగలం అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద వ్యూస్ ఆఫ్ ఏజీ గార్డినర్? ఏజీ గార్డినర్ యొక్క వ్యూస్ ప్రకారం ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? 58కి వచ్చేసరికి మనకి ఆన్సర్ సి. ఓకే. దెర్ ఈస్ డెత్ ఇన్ ద హ్యాండ్, whose statement is this and about whom he said this? ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారు? మనకి ఇది ఎక్కడ వస్తుందో తెలుసా ఫ్రెండ్స్? సేమ్ ఆన్ షేకింగ్ హ్యాండ్స్ లోనే వస్తుంది. ఇది చెప్పింది ఎవరంటే ఎస్టీ కోల్రిడ్జ్ అబౌట్ జాన్ కీట్స్. సో అది. నెక్స్ట్, 60th బిట్, టాగోర్ హ్యాస్ కంపేర్డ్ డెడ్ హ్యాబిట్స్ టు. దేనితో కంపేర్ చేశాడు అంటే, టెరిఫిక్, ఓకే, డ్రైరీ డ్రీమా, టెరిఫిక్ డిజర్టర్, సో అలాగే డీప్ ఓషనా, అలాగే క్లియర్ స్ట్రీమా. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు మనం మెథడాలజీ బిట్స్కి వచ్చేసాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ ఆప్షన్స్ ఈజ్ రాంగ్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్? నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ పరంగా ఏది రాంగ్ సెంటెన్స్? ఓకే, which of the given is wrong according to this one? అంటే మనకి D is the actually okay, D is the right answer. The nature of language. Okay. Next, which of the following, yes, ఇక్కడ 62కు 26 రివర్స్ అయింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అండ్ ఇమిటేటివ్ థియరీ? ఇమిటేటివ్ థియరీ అని దేన్ని అంటాం అంటే, ఇక్కడ మనకి అది బి. ఓకే, బౌవౌ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ దట్ ఇమిటేటివ్ థియరీ. డిజైన్ ఫీచర్స్, ఓకే, డిజైన్ ఫీచర్స్ కాయిన్డ్ బై. ఈ డిజైన్ ఫీచర్స్ అనేటువంటి దాన్ని కాయిన్ అంటే మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. విట్. అండ్
The answer is C.F. Hackett. Okay. Next, can you identify microscope among the given options? Given options లో మైక్రోస్కోప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 64th ఆప్షన్, దట్ ఈస్ సి, గ్రామో. And then, which of the following cognitivist conducted experiment on his or her own child and recorded in a book called The Language of the Crib? So evaru ante ikkada 65th bit answer, that is B. Okay. 66th, the best time to a child to learn any language అంటే బిఫోర్ 10 years. ఓకే, పిల్లలుగా ఉన్నప్పుడే లాంగ్వేజ్ అనేది ఎక్కువగా నేర్చుకోబడతారు అనమాట. సో నెక్స్ట్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఈజ్. సెంటెన్స్ ఫార్మేషన్ మన అందరికీ తెలిసినయే. సో 0 to 6 ఒక గార్గ్లింగ్, 7 to 10 బ్యాబ్లింగ్, 11 to 18 అనేది మనకి 1 word స్టేజ్. తర్వాత డబుల్ వర్డ్ స్టేజ్, 26th నుండి లిస్పింగ్ స్టేజ్, ఆ తర్వాత మనకు వచ్చేది సెంటెన్స్ స్టేజ్ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఇన్ AP and TS, English is introduced dash language, second language, friends. AP and Telangana both first. Okay, next, 69, in which of the following countries English is considered as foreign language? Foreign language ఏ కంట్రీస్ లో చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, బ్రిటనా, న్యూజిలాండా, బ్రెజిలా. సో 69th చూడండి ఒకసారి, దట్ ఈస్ బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, Macaulay's proposal was approved by William Bentinck on 2nd February 1835. Next, ability to break down the material into its component parts is called, friends, ability to break down అంటే అనాలిసిస్, దాన్ని మళ్ళీ కంబైన్ చేస్తే సింథసిస్. నెక్స్ట్, having walked fast I became tired out. Having walked fast I became tired out. So here having walked fast is a dash. ఏంటది? 72 చూడండి ఒకసారి, దట్ ఈస్ participle phrase. Next, 73, either or, neither nor comes under dash, ఏ టైప్ ఆఫ్ అని చెప్పేసి క్వశ్చన్. అవి దేని కిందకు వస్తాయి అంటే దట్ ఈస్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్, మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, 74, విచ్ అప్రోచ్ ఎంకరేజెస్ లెర్నర్స్ టు యూజ్ లాంగ్వేజ్ ఫర్ authentic purpose from the beginning stage of learning? So a approach, okay, encourages learners to use language for authentic purpose. ఓకే, ఇది దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ, కమ్యూనికేటివ్ అప్రోచ్. The basic principle of language learning is to use and to communicate. Next, which method focuses on teaching language true storytelling and drama techniques? ఇది ఏ మెథడ్ అనేది స్టోరీ టెల్లింగ్, డ్రామా టెక్నిక్స్ని ఫోకస్ చేస్తుందంటే చెప్పండి ఆన్సర్, దట్ ఈస్ ఏ, సజెస్టోపీడియా. నెక్స్ట్, 76th, వాట్ ఈస్ గ్లాటల్ ఫ్రికేటివ్? ఇది గ్లాటల్ అవ్వాలి ప్లస్ ఫ్రికేటివ్ కూడా అవ్వాలి. మన వీడియోస్, మన ఫనెటిక్స్ అనేటువంటి స్పెషల్ ప్లేలిస్ట్లో కంప్లీట్ వీటి మొత్తం మీద క్లూస్తో సహా ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్రెండ్స్. నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో
ఫనెటిక్స్ అని ఉంటుంది, చిన్న అంటే పార్ట్స్గా డివైడ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ కోడ్స్. సో వాయిస్ సౌండ్స్ ఎలా గుర్తుపట్టాలి, వాయిస్ లెస్ సౌండ్స్ ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే అది ఒకసారి చూసుకోండి. దట్ ఈస్ హ. హ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ ఆర్ యూ డియర్. ఇది ఎలాంటి టోన్ వస్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ టోన్ వస్తుంది ఇందులో అంటే జనరల్గా మనకి క్వశ్చన్స్లో ఫాలింగ్ టోనే వస్తుంది, కానీ కొంచెం వామ్ కంఫర్టబుల్గా అడిగేటువంటి కొంచెం వామ్ విత్ ఫ్రెండ్లీ దాంతో వచ్చేటప్పుడు మనం ఇదిగో ఇది వాడాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 78 విత్ ఎన్సిఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. చాలా ఇంపార్టెంట్ కూడా మనకి ఇది. సో ఇది కూడా ఆన్సర్ ఏ, 61. Next, evaluation means the systematic gathering of information for the purpose of making a decision by dash. ఇది ఎవరు చెప్పారు అంటే 79th bit చూడండి ఫ్రెండ్స్, దట్ ఈస్ వైస్. మనకి డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే, ప్రతి డెఫినేషన్ చదవాల్సిందే. It is also called as each item in the syllabus preference validity. ఓకే, ఇది ఏమంటాం, ప్రిఫరెన్స్ వ్యాలిడిటీని ఇంకొక పేరు కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దాన్ని ఏమంటాం అంటే ఓకే, కంటెంట్ వ్యాలిడిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మనకు 80 బిట్స్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. So please like, share and subscribe. Thank you.